హాయ్ హలో అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు 3 సింపుల్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశానన్నమాట. అదే విధంగా నేను ఆ బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట. ఇంకా ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఇమర్ పైపింగ్ అయితే ఇచ్చేసి డిజైన్ చేశాను. అలాగే శారీ మొత్తం ఇలా ఉందన్నమాట. ఇంకా ప్లెయిన్ బ్లౌజ్కి నేను డిజైన్ ఇలా చేశానమాట. ఇంకా ప్రిన్స్ కట్ అయితే ఇచ్చేసి సింపుల్గా రౌండ్ నెక్ అయితే పెట్టేశాను. ఇంకా హ్యాండ్స్ విషయంకి వస్తే షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత తీసుకోవచ్చు అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది సెకండ్ వన్ అనమాట. ఇంకా సెకండ్ వన్కి వచ్చేసి నేను ఇలా ఆ బ్లౌజ్ అయితే పైన కనపడిస్తుంది కదా పట్టులో, ఆ మార్ అయితే వచ్చిందనమాట. ఇంకా నేను ఇలా శారీలో ఉన్న క్లాత్తో అయితే కింద పార్ట్ వేసి పై పార్ట్ బ్లౌజ్ బిట్తో పెట్టి ఇలా షేప్ అయితే ఇచ్చి డిజైన్ చేశాను అనమాట. అలాగే ఈ డిజైన్కి ఎంత తీసుకోవచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిజైన్ నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. అలాగే స్లీవ్ కూడా ఇలా కట్ వర్క్ డిజైన్ ఇచ్చేసి ఫ్రంట్ సైడ్ నార్మల్ ప్రిన్స్ కట్ అయితే పెట్టి, అలాగే నెక్ కూడా షేప్ ఇచ్చేసి ఫ్రంట్ బటన్స్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా అదే విధంగా ఈ బ్లౌజ్ నచ్చితే లైక్ ఇచ్చేసి, ఇంకా అలాగే కాస్ట్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా థర్డ్ వన్కి వచ్చేసి శారీ ప్లెయిన్ శారీ అనమాట. ఇంకా ప్లెయిన్ శారీకి అయితే ఇలా డిజైన్ వర్క్ బ్లౌజ్ తీసుకొని ఇంకా డైమండ్ షేప్ డీప్ చేసి బ్యాక్ బటన్స్ అయితే పెట్టేసి థ్రెడ్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇంకా నార్మల్ ప్రిన్స్ కట్ ఇచ్చేసి స్టార్ నెక్ అయితే ఇచ్చేసాను అనమాట. ఈ బ్లౌజ్కి బ్యాక్ బటన్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఇప్పుడు శారీ అయితే డల్గా వచ్చిందనమాట, ప్లెయిన్ శారీ. ఇంకా ఆ శారీకి కూడా కొంచెం గ్రాండ్గా కావాలి అంటే ఆ శారీకి నేను గోల్డ్ కలర్ లేస్ తెచ్చి ఈ విధంగా గ్రాండ్గా చేశాను అనమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత తీసుకోవచ్చు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి.